స్మరణిత్వం మార్కండేయ యమదాష్టమం జీవే దర్శత్వం సోపి సర్వవ్యాధి విసర్జిత. శ్రీకృష్ణుని శాపం వల్ల అశ్వత్థాముడు, వామనానుగ్రహం వలన బలిచక్రవర్తి, లోకహితంకై వ్యాసుడు, శ్రీరామ భక్తితో హనుమంతుడు, రామానుగ్రహం వల్ల విభీషణుడు, విచిత్ర జన్మం వలన కృపుడు, ఉత్కాష్టపోతనుడైన పరశురాముడు సప్త చిరంజీవులైరి. వీరి కుత్తయమున శివానుగ్రహముచే కల్మజీవుడైన మార్కండేయుని ప్రతినిత్యం తలచుకొని సర్వవ్యాధి విసర్జితులై శతాయుష్మంతులు అవుతారని ఈ శ్లోకం తాత్పర్యము. అష్ట చిరంజీవులలో మొదటి వారు హనుమంతుడు. అత్యంత ప్రసిద్ధుడైన చిరంజీవి బ్రహ్మచారి మన హనుమంతుడు. రామకార్యం కోసం లంకను లగించి సీత జాడను కనుక్కున్న పరోపకారి. హనుమంతుడు చేసిన ఉపకారానికి రాముడిచ్చిన గొప్ప వరం ఈ చిరంజీవి. రాముణ్ణి తన గుండెలో దాచుకొని రాముడి గుండెలో ఒదిగిపోయిన గొప్ప రామభక్తుడు హనుమంతుడు. కొన్ని గ్రంథాల ప్రకారం హనుమంతుడు గాంధవన పర్వతాలలో రాముడి ధ్యానిస్తూ నివసిస్తున్నాడని, కిష్కింధ అడవుల్లో హనుమంతుడు తిరుగుతున్నాడని ఇంకొంతమంది చెబుతున్నారు.